నరేంద్ర మోదీ పలుకుతున్నటి తమరే కావాలని భరత జాతి ఒకసారి మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము ఎంతో సంతోషము. అదేవిధంగా మొన్న జరిగిన లోకసభ ఎన్నికల్లో పెంబర్తి గ్రామం నుంచి 3,000 ఓట్లు పోలైనాయి. దానికి గాను పెంబర్తిలో 800 ఓట్ల దాకా పడ్డాయి. ఇదే విధంగా మమ్మలను బీజేపీ కార్యకర్తలను గాని బీజేపీ నాయకులను గాని అన్ని ఎలక్షన్లలో పెంబర్తి గ్రామ ప్రజలందరినీ కలుపుకొని మా ఊరి అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోడీ గారికి మా పెంబర్తి గ్రామ శాఖ తరఫున మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో భాగంగా గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో 3,700 ఓట్లకు గాను మా గ్రామం నుంచి సుమారు 764 ఓట్లు బీజేపీకి ఓటేసి ఆదరించినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున మా గ్రామ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓటేసిన ప్రతి ఒక్కరికి ₹1 కూడా ఆశించకుండా నిజాయితీగా ఓటేసిన నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. గతంలో అందరూ అనుకునే వాళ్ళు అసలు బీజేపీ ఏడుంది గ్రామంలో, ఏ మహావతి ఒక 5-6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు సీనియర్లు అని అనుకున్నారు. కానీ ఒకసారి పోలింగ్ చూసుకున్న తర్వాత చూస్తేనంట 764 ఓట్లు వేస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఉనికిని చాటుకోవడం కాదు, అసలు మేము బంపర్ మెజారిటీతో ఉన్నాము. రాబోయే ఎలక్షన్లలో కూడా మా ఉనికిని చాటుకుంటాం. ఉనికి చాటుకోవడమే కాదు, ఖచ్చితంగా బరిలో నిలుస్తాం. బీజేపీ తరఫున సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఇప్పుడు జరగబోయే ఏ ఎలక్షన్లైనా సరే బీజేపీ నుంచి ఖచ్చితంగా క్యాండిడేట్ ఉండబోతున్నాడు. దీనికి గాను పెంబర్తి నుంచి మీ ఆదరాభిమానాలతో కోరుకుంటున్నాము. త్వరలో పెద్దలు చెప్పినట్టు త్వరలో గ్రామ కమిటీలు కూడా వేసేసి జూనియర్లను సీనియర్లు అందరినీ కలుపుకపోయి యువతను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపేందుకు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాం. బీజేపీకి కార్యకర్తలు కొంతమంది ఉన్న వారి యొక్క శ్రమను గుర్తించి గ్రామ ప్రజలు బీజేపీ పార్టీని ఆదరించారు. వారికి బీజేపీ పార్టీ తరఫున ఎంఆర్పీఎస్ తరఫున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు ముందుకు వస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. మనమందరము కూడా ఐక్యంగా సమిష్టిగా ఉత్సాహంగా మరి స్థానిక సంస్థలలో ఎంపీటీసీలో గాని జెడ్పీటీసీలలో గాని సర్పంచులలో గాని వార్డు సభ్యులలో గాని మరి అన్ని స్థానాలలో పోటీ చేసి మరి గట్టి పోటీనిచ్చి మన పెంబర్తి గ్రామంలో కూడా బీజేపీ సత్తా చాటాలని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనకు జిల్లా నాయకత్వం ద్వారా రాష్ట్ర నాయకత్వం ద్వారా మనం వాళ్ళని అనుసంధానం చేసుకుంటూ మనం జిల్లా పదవులను రాష్ట్ర పదవుల వరకు కూడా మన కార్యకర్తలు ఎదగాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ మరి మన పెంబర్తి గ్రామ ప్రజలకు ఇదే ఆహ్వానంగా భావిస్తున్నాం. యువకులకు ఇదే స్వాగతంగా తెలియజేస్తున్నాం. మీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా చూపించండి. మీ లోపల ఉన్నటువంటి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ద్వారా చూపించండి. మన గ్రామంలో ఎంతో మంది సామాజిక సేవకులు ఉన్నారు, యువత ఉన్నది, ఆదర్శవాదులు ఉన్నారు, మరి విద్యావేత్తలు ఉన్నారు. అందరి లోపల ఒక నిజాయితీ పరమైనటువంటి స్ఫూర్తి ఉన్నది. దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికనే నేడు భారతీయ జనతా పార్టీగా స్వీకరించాలని కోరుకున్నాము.
మన పెంబర్తి గ్రామం ప్రజాస్వామ్య బద్ధంగా మరి నిజాయితీగా ఉండడానికి ఎంతో ముందుంటుంది. అదే సందర్భాన్ని మన భారతీయ జనతా పార్టీ వేదికగా స్వీకరించాలని కోరుతున్నాం. నిజాయితీపైనటువంటి యువకులారా, మరి యువత మీ యొక్క ఆశయ సాధనను